మీరు రిటర్న్ గిఫ్ట్ విషయం ప్రస్తావించారు కాబట్టి, అంటే పరోక్షంగా బీఆర్ఎస్ ఇక్కడ పూర్తిగా వైఫల్యం చెందడానికి టీడీపీ కార్యకర్తలు గాని, గతంలో ఉన్న టీడీపీ సానుభూతి పరులు గాని బలంగా ఒక ఓటు బ్యాంక్ ఏర్పడి ఆ పార్టీని ఓడించారా? లేకపోతే కాంగ్రెస్‌లో ఉన్న ఈసారి కాంగ్రెస్‌కి ఇద్దామనే అవకాశం వల్ల పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయిందా? సార్, మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ అహంకారపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం, విధానాలు అవన్నీ కూడా వచ్చినాయి. అంతేకాకుండా ఈ రోజున 10 సంవత్సరాల పాటు ఇప్పుడు తెలంగాణ రావడానికి కారణం ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు అంటారు. సో నీళ్లు ఎక్కడ వస్తున్నాయి సార్? ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత అక్రమంగా కట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు దుర్వినియోగం చేసావంటే ఏ విధంగా నీళ్లు వచ్చినాయి ప్రజలకి? నీళ్లు ఎక్కడ వచ్చినాయి అంటే జనవాడ కేటీఆర్ గారి ఫామ్ హౌస్ కి నీళ్లు వచ్చినాయి. సో నిధులు ఎక్కడ వచ్చినాయి? కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీకి తప్పితే ఎక్కడ కూడా ఒక సామాన్యుడు ఎక్కడ కూడా డబ్బులు సంపాదించిన పరిస్థితి లేదు. కేవలం కొంతమంది, మన కేటీఆర్ గారు కూడా చెప్పారు మన మీడియాలో. సో ఎందుకు మీ పార్టీ ఓడిపోయిందంటే ఆ సర్పంచ్ కార్లు బైక్ మీద తిరిగేవాడు కార్లు తిరుగుతున్నాడు, BMW కార్లు తిరుగుతున్నాడు. సో ఉండడానికి ఇంటి లేని వాళ్ళేమో పెద్ద పెద్ద మిద్దెలు కట్టారంటే కేవలం అది మీ నాయకుల వరకు మాత్రం ఉంది, కానీ ప్రజలకు కూడా ఎక్కడ కూడా మీ వల్ల ఉపయోగం అనేది ఎక్కడా చేయలేదు. సో నియామకాలు, ఈ రోజున డిఎస్సి పరీక్షలు, గత 10 ఏళ్లలో మీరు ఎన్ని డిఎస్సి పరీక్షలు నిర్వహించారు సార్? ఒక్క డిఎస్సి పరీక్ష లేదు. సో ఎస్సీ ఎస్టీలకు బంధువులకు మీరు ఎంతమంది చేశారు? 2 BHK హౌస్లు మీరు ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలేకపోయారు. అంతేకాని బీసీ బంధు మీరు ఎంతవరకు చేశారు? అది చేయలేకపోయారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు పోనీ అప్పులు లేకుండా ఉన్నాయంటే కూడా ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు. అంటే ప్రతి ఒక్కటి కూడా దుర్వినియోగానికి మీరు ఇది చేశారు. నేను రీసెంట్గా సీఎంఓ ఆఫీస్లో కూడా ఒకళ్ళ పేరు కాకుండా ఇంకోటి పేరు పెట్టేసి చెక్కులు తీసుకొని పంపిణీలు చేసుకోవడం కానీ, లేదంటే ధరణిలో ఎన్నో 1.5 ఎకరాల వరకు కూడా ఇలా మోసాలు కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తవ్వుతూ ఉంటే బయటకు వస్తూనే ఉన్నాయి. అందుకని F1 రేసు ఇలాంటి వాటెవర్ ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా మీరు సాల్వ్ చేసుకోకుండా ఎంతసేపు తెలుగుదేశాన్ని తిడతా ఉంటే, ఆంధ్ర వాళ్ళని తిడతా ఉంటే మనం అభివృద్ధి చెందుతాం అనుకున్నది అవివేకం. సో మీరు ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీ పార్టీ ఎందుకు విఫలమైనది ఒకసారి చర్చించుకోగలిగితే ఆ తర్వాత మీకు అదంతా కూడా అర్థమవుతుంది. సో సెకండరీ తెలుగుదేశం అభిమానులు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడ ధర్నాలు చేసినప్పుడు ఇక్కడ కాదు ఆంధ్రలో చూసుకోండి అన్నాడు. నాకు అర్థం కాదు, మీరు ఆంధ్రలోకి వెళ్ళి పార్టీ ఆఫీస్ పెడతారా? మీరు మహారాష్ట్ర పోయి పార్టీ ఆఫీస్ పెడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ సంబంధించిన పార్టీ కాదు మీది, బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ రాష్ట్ర సమితి పార్టీ. అంటే ఇంకొన్ని రోజుల పాటు అక్కడ కూడా 4 సీట్లు వచ్చిన పక్క రాష్ట్రాల్లో PRP పార్టీ పెడతారా? అంటే ప్రపంచ రాష్ట్ర సమితి పార్టీ పెడతారా? సో ఈ ఆశకు కూడా ఒక అద్దు ఉండాలి. జనాలను మోసం చేయడం ఎప్పటికైనా మానుకొని ప్రజల గురించి ఆలోచించండి. ఇప్పుడు మన కల్వకుంట్ల కవిత గారు కూడా మాట్లాడుతున్నారు, ఈ 10 సంవత్సరాల పాటు ఆంధ్ర వాళ్ళకి కాలు ముళ్ళు దిగితే మేము నా పంటితో తీస్తానన్న కేసీఆర్ మా కూతురు అయ్యుండే కల్వకుంట్ల గారు మళ్ళీ ఒక నెల రోజుల కిందట ఆంధ్ర వాళ్ళ బిర్యానీ ఎట్టుంటుంది? నీకెందుకు మా ఆంధ్ర వాళ్ళ బిర్యానీ? నువ్వే ఓడిపోయావు లాస్ట్ టైం. నీకే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అవి ఇచ్చి చేసుకున్నారు. మీదే 100 రకాల గొడవలు ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళ బిర్యానీ గురించి మీకెందుకు? నువ్వు ఎప్పుడు వెళ్ళి తినలేదా? మరి మీ నాన్నే కదా వెళ్ళిపోయి అక్కడికి రాయలసీమ వెళ్ళి రొయ్యలు పులుసు తిని అద్భుతంగా ఉందని చెప్పేసి మాట్లాడింది. సో ఇలాంటి విద్వేషాలు రేకెత్తించడం మానుకోవాలి. ఇలాంటి ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టడం మానుకోవాలి. కులపరమైన రెచ్చగొట్టడాలు మానుకోవాలి. ఎప్పుడైతే ప్రజల గురించి ఆలోచిస్తావో సో అప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా ఆ పార్టీని ఆదరిస్తారు. GHMC ఎన్నికల్లో కూటమి కనుక పోటీ చేస్తే, ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ అనుకుని పోటీ చేస్తే బీఆర్ఎస్ కనుమరుగయ్యే అవకాశం ఉందా? 100%. బీఆర్ఎస్ కనీసం 4 సీట్లు వస్తే కూడా లేదు, డౌట్ అనమాట. అంటే ఈ GHMC 100%. ఈ GHMCలో కూటమి పోటీ చేస్తే బీఆర్ఎస్కి కనీసం 4 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. 100%.